కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం సృష్టించిన సాగునీటి కొరతతో యాసంగి పంటలు ఆగమవుతున్నాయి. గతేడాది వరకు సమృద్ధిగా పంటలు పండగా ఇప్పుడు ఏకంగా 10 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. దీనికి తోడు మరో 15 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. యాసంగి సాగు కరువు కోరల్లో చిక్కుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ సాగునీటి కొరతలో పంటలు ఆగమవుతున్నాయి. మొన్నటి వరకు ఏటికేడు పెరిగిన సాగు ఇప్పుడు తిరోగమనం వైపు మలుతుంది. ఎందుకు ఈ ఏడాది తగ్గిన పంటల సాగు ఎండుతున్న పైరులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది యాసంగిలో పంటల సాగు భారీగా తగ్గింది. ఏకంగా 10 లక్షల ఎకరాల్లో సాగు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నిరుడు యాసంగిలో 72.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైతే ప్రస్తుతం 62.89 లక్షల ఎకరాలకే పరిమితమైంది. 4 ఏళ్లుగా పెరుగుదలే తప్ప తగ్గని యాసంగి సాగు ఇప్పుడు మళ్లీ నేలచూపులు చూడడం ఆందోళన కలిగిస్తోంది. గత యాసంగి వరకు కేసీఆర్ ప్రభుత్వ సాగునీటి ప్రణాళికతో ఎర్రటి ఎండల్లోనూ కాలువల్లో నీళ్లు పారేవి, చెరువులు మత్తళ్లు దుంకేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలువల్లో నీటి చుక్క కనిపించడం లేదు, చెరువులు నిండలేదు, మత్తళ్లు దూకడం లేదు. దీంతో సాగునీటి కటకట ఏర్పడింది. సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలున్నాయి. రాజకీయ ఎజెండాతో రైతులను బలిచేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొంత ప్రయత్నం చేస్తే కాళేశ్వరం ద్వారా సాగునీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా కనీస ప్రయత్నాలు చేయలేదనే విమర్శలున్నాయి. తద్వారా ఆ ప్రాజెక్టు పరిధిలోని జలాశయాల్లో సాగునీటి ఎద్దడి ఏర్పడింది. ఓవైపు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు సాగర్ ఆయకట్టుకు నీళ్లు అందించడంలోనూ విఫలమైంది. కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రైతులకు మేలు చేయాలనే సంకల్పం యాసంగి కరువును తరమేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో యాసంగిలో సాగునీటి కరువును తీర్చారు. ఫలితంగా యాసంగి సాగు వానాకాలం సాగుతో పోటీ పడింది. ఈ ప్రాజెక్టును 2019 జూన్లో ప్రారంభించారు. 2019-20 యాసంగి సీజన్ నుంచి 2022-23 యాసంగి సీజన్ అంటే గత ఏడాది వరకు యాసంగి సాగులో భారీ పెరుగుదల నమోదైంది. రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లతో పోల్చితే గత ఏడాది యాసంగి సీజన్ వరకు పంటల సాగు విస్తీర్ణం ఏకంగా 45 లక్షల ఎకరాలు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పంటల సాగు మరింత పెరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా యాసంగిలో సాగునీళ్ల కటకట మొదలైంది. దీంతో ఈసారి యాసంగి సాగు 62.89 లక్షల ఎకరాలకే పరిమితమైంది. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రైతులను మళ్లీ యాసంగి భయం వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాలను గుర్తుకు చేసుకుంటూ మళ్లీ పాత రోజులు వస్తాయేమోననే భయం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతలు, ఎండిన పంటలు, నష్టాలు వీటన్నిటినీ తలుచుకుంటూ భయపడుతున్నారు. ఎండిన పంటల్లో పశువులను మేపుతున్నా కాల్చుతున్న దృశ్యాలు మళ్లీ పునరావృతమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.